జాతిపిత శ్రీ దొమ్మెటి వెంకటరెడ్డి గారు విగ్రహం ఆవిష్కరించడం జరిగింది అల్లవరంలో. ఆయన పుట్టిన సొంత మండలం ఇది, బోడస్కూరు గ్రామంలో పుట్టారు ఆయన. మరి ఈ అల్లవరం మండలంలో బోడస్కూరు కూడా ఒక భాగమే కాబట్టి అందులో తొలి విగ్రహం దొమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆయన పేరు చెప్పుకునే ఎవరైనా సరే పదవులు పొందినా ఏం పొందినా మరి ఈ రోజున ఆయనది ప్రప్రదంగా ఆయన విగ్రహం సొంత మండలంలో పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మావిడిశెట్టి సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలదాత, అలాగే విగ్రహదాత పాలిక సీన్ గారు మరి ఈరోజు ఘనంగా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మాకున్న ఏకైక దేవుళ్ళు లాంటి వారు సెట్టిబల్జీ కులానికి శ్రీ దొమ్మెటి వెంకటరెడ్డి గారు. ఆయన తొలిగొండ సంఘాలను ఏర్పరిచి అలాగే సంఘాలను రిజిస్ట్రేషన్ చేస్తూ మరి ఐక్యత అనేది చాటి ఒక గౌరవాన్ని, సెట్టిబల్జీ కులానికి ఒక గౌరవాన్ని తీసుకుని వచ్చిన మహనీయుడు శ్రీ దొమ్మెటి వెంకటరెడ్డి గారు. మరి ఆయన వారసులు కూడా ఆయన్ని ఈ రోజు వరకు కూడా స్మరించుకుంటూ ఈ సెట్టిబల్జీ కులం అంతా ఉందంటే ఆ రోజు ఆయన 100 సంవత్సరాల క్రితమే తొలిగొండగా ఏ సంఘాలు లేనప్పుడు తొలిగొండ ఈ సెట్టిబల్జీ సంఘాలని స్థాపించి రిజిస్ట్రేషన్ చేసిన మహనీయుడు. మరి అలాంటి వ్యక్తిని ప్రతి చోట స్మరించుకుంటూ విగ్రహాలు పెట్టడం హర్షించదగ్గ విషయం. మరి ఈరోజు నన్ను ఈ యొక్క దొమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభించడానికి పిలిచిన మావిడిశెట్టి సత్యనారాయణ గారికి, ఇక టీంకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ సెట్టిబల్ల జాతి బిడ్డ, మా జాతికి దిశ మా జాతి పితనటువంటి దొమ్మెటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఈ అల్లవరం సెంటర్లో పెడతాం నిజంగా మా యొక్క జాతి అదృష్టంగా భావించాలి. ఎందువల్లంటే ఒకప్పుడు పూర్వం చీకటి యుగంలో సెట్టిబల్జీ అనే పరిస్థితి ఎలా ఉంటుందంటే దొమ్మెటి వెంకటరెడ్డి గారు రాకముందు చాలా చీకట్లో ఉండేవారు. మహానుభావుడు అడుగుపెట్టిన తర్వాత ఈ రోజున ప్రతి సెట్టిబల్జీ కూడా ఇలా కాలు ఎగరేసుకొని నిటారుగా నిలబడి మీసం మెలేస్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడి జాతిని స్థాపించబట్టి ఆ రోజున మీకు స్వాతంత్రం రాకముందు అయినా విద్యాభివృద్ధికి అయినా రకాలుగా స్కూల్స్ కానీ వాటికి కానీ ఎంతో ల్యాండ్ పొలాలు రాశారు స్కూల్స్ ఎడ్యుకేషన్ నిమిత్తం. ఆయన ఒక జాతి నాయకుడే కాదు, నిరుపేదల పట్ల ప్రతి పిల్లవాడు చదువుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా చదువు రూపంలో ఎదురు రావాలని ఉద్దేశంతో అనేక ఎకరాలు స్కూల్స్ కట్టించిన ఘనత ఆ మహానుభావుడు దొమ్మెటి వెంకటరెడ్డి గారికి ఉంది. మరి ఈ రోజున మేము ఒకటే అనుకున్నాం, ఏదైతే ఈ యొక్క 2 జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఎక్కడైనా సరే సెట్టిబల్జీ ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో ఆయన ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహానికి పెట్టుకోవడానికి అంకణం కట్టుకున్నా. నేను సెట్టిబల్జీ గౌడ శ్రీసేన యాత ఈడి కార్పొరేషన్ చైర్మన్ అవగానే నేను ఒకటే అనుకున్నా, ఆ మహానుభావుడు సమాధి దగ్గర వెళ్ళి, నాయనా తండ్రి నేనున్నంతకాలం కూడా పదవి ఉన్నంతకాలం కూడా 2 సంవత్సరాలు ఎన్ని కాలం సరే నీ విగ్రహాలు పెట్టే బాధ్యతని తీసుకుంటానని సంకల్పం చేశాను. కానీ పదవి ఉన్నా లేకపోయినా సరే ఆ యొక్క ఏదైతే సంకల్పించానో దాన్ని నిర్వహించాలని ఈ రోజున దాదాపు 2 జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా నా 200 కాదు ఇందాక రాశారు మా వాళ్ళు, అవసరమైతే 400 ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాని ప్రతి ఒక్కరు కూడా జాతీయులందరూ కూడా మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల భవిష్యత్తుకు మంచి దారి చూపించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, నా పేరు పాలిక శ్రీను, నేను మాజీ సెట్టిబల్జీ గౌడ శ్రీసేన యాత ఈడు కార్పొరేషన్ చైర్మన్.